టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఏదైనా సమ్మర్ ఇంటర్న్షిప్ రాకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్గా ఏదైనా వేరే కోర్సెస్ ఉన్నాయా, ఏదైనా ఆన్లైన్లో కూడా ఏదైనా మంచి కోర్సెస్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అఫ్కోర్స్ అంటే ఇది ఒక టీచర్స్ అంటే స్టూడెంట్స్తో పాటుగా టీచర్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి కోర్సెస్ కొన్ని ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ది స్టూడెంట్స్. ఆ పర్స్పెక్టివ్లో జనరల్గా ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు ఎక్కువగా కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క సిఓఈ అంటామండి, సెంటర్ అంటే కంటిన్యూషన్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెంటర్ పేరు అది. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే మీకు ఈ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సిఓఈ డిపార్ట్మెంట్ ఏదైతే మీకు ఉంటుందో వాళ్ళు కండక్ట్ చేసి కోర్సెస్ ఆన్లైన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. దానిలో భాగంగా ఈ యొక్క ఐఏఎస్సి ప్రొఫిషియన్సీ కోర్సు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ అని చెప్పి మే టు జూలై 2026 వరకు 3 నెలల పాటు ఆన్లైన్లో చక్కగా నేర్చుకునే అవకాశం అండి. ఎవరైతే స్టూడెంట్స్ ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటాం, ఆఫ్ కోర్స్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, జీపీయూ సెట్టింగ్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫరెన్స్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా ఫైన్ ట్యూనింగ్ సంబంధించి లార్జ్ స్టార్టప్స్కి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటిది 3:1 అంటే 3 కోర్సెస్ 1 ల్యాబ్ ఈక్వలెంట్కి సంబంధించి కోర్స్ ఒకటి అబౌట్ 3 months చెప్పిన వాళ్ళు ఆన్లైన్లో కోర్సు చేయడం జరుగుతుంది. ఇది 6th May ఏదైతే ఉంటుందో 6th May ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దీనికి డెడ్ లైన్ అంటూ ఉండదండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు మీకు సీట్ వస్తుంది. 20,000 రూపాయలు ఫీజు అండి. ఫస్ట్ అప్లికేషన్ 300 రూపాయలు, తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత 20,000 రూపాయలు పే చేయవలసి ఉంటుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. వెడ్నెస్డే అండ్ ఫ్రైడే ఏదైతే 7 PM to 8:30 PM ఏదైతే ఉంటుందో రోజు ఆన్లైన్లో ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. మీరు అదర్ ఇంటర్న్షిప్స్ అదర్ జాబ్ చేసుకున్నప్పుడు దీన్ని అటెండ్ అయ్యే అవకాశం ఉందంటే అటెండ్ అవ్వచ్చు. అలాగే ల్యాబ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ట్యూస్డే అండ్ థర్స్డే ఏదైతే ఉంటుందో 7 to 8:30 PM ఏదైతే ఉంటుందో ఆన్లైన్ దానికి చేసే అవకాశం ఉంటుందండి. సో CSE.IASC.AC.in ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ CSE డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ ఏదైతే మీకు ఉంటుందో ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ద్వారా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి సంబంధించి ఏదైతే LLMకి సంబంధించి కొంత బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటేనే మీకు బెటర్ అండి. అంటే ఈ ఆగ్మెంటెడ్ జనరేషన్ ర్యాక్ కానీ, ఏ ఏజెంట్స్ కానీ, డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎడ్జెంట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ LLM ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఏరియాస్ ఉన్నాయి కొంత నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే నేర్చుకుని మీరు ఆన్లైన్ చేయొచ్చు. దీనికి ఎలిజిబిలిటీ అంటే బేసికల్గా అటెన్షన్ మెకానిజం కానివ్వండి, ప్రీ ట్రైనింగ్ బేసిక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్, ఇవి జీపీయూ కంప్యూటింగ్ అండ్ స్కేలింగ్ అని డిస్ట్రిబ్యూటెడ్ లెర్నింగ్, సో ఇంటర్ఫేస్ ఆప్టిమైజేషను, ఇవన్నీ ఈ టెక్నిక్స్ అన్నీ కూడా దీంట్లో నేర్చుకునే అవకాశం ఉంటుందండి. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానీ, వేరే ఎలక్ట్రానిక్స్ కానీ, వేరే అదర్ డిపార్ట్మెంట్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ కానీ, అలాగే రీసెర్చర్స్ కానీ, అట్లాగే ఎవరైతే సిఎస్కి LLMకి సంబంధించి నేర్చుకుని మీరు షిఫ్ట్ అవుదామని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇది కానీ, జాబ్ ఎవరైతే చేస్తారో జాబ్ చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఇదంతా ప్రాజెక్ట్ బేస్డ్ ల్యాబ్ కూడా ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఒక May, June, July ఎండింగ్ వచ్చి తర్వాత ఎగ్జామ్ August 1st వీక్లో ఎగ్జామ్ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాసిన తర్వాత మీకు దాన్ని బట్టి సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్స్ కింద మీరు ట్రీట్ చేయవలసి ఉంటుంది. అఫ్కోర్స్ మీరు అదర్ ఇంటర్న్షిప్స్ అదర్ జాబ్స్ ఏదైనా చేస్తూ కూడా చేయొచ్చు, ఫుల్ టైం వేరే వర్క్ చేస్తున్నప్పుడు కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా దీనికి ఒక డెడ్ లైన్ అంటూ ఉండదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కాబట్టి ఎవరైతే LLMకి సంబంధించి ఎవరైతే వర్క్ అదే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటారో ఐఏఎస్సి ఇండియాలోని మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ కాబట్టి డెఫినెట్గా ఆన్లైన్లో మీరు నేర్చుకుంటారు. సో ఈ యొక్క పర్సన్ పేరు ఇచ్చారండి, ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని మీరు అడగవచ్చు. ఆ పర్సన్ నేమ్ నేను చెప్తానండి. ఈ కోర్స్ కోఆర్డినేటర్స్ యోగేందర్ కుమార్ నేగి, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, SCRC ఐఏఎస్సి బెంగళూరు అండి. SCRC అంటే సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ అండి. సో అట్లాగే భుతేష్ ఆర్, సీనియర్ డేటా సైంటిస్ట్, మాలిక్యూల్ AI ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళిద్దరూ కూడా కోర్స్ కోఆర్డినేటర్స్ అండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అఫ్కోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ CSE.IASC.AC.in అండి. 08022932055కి ఫోన్ చేసినట్లయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళు ఉంటుంది. అఫ్కోర్స్ ఈ GPU ఇంట్రెస్ట్ ఉన్న ఇదంతా కూడా కొంత ఈసీకి సంబంధించి కూడా కొంత కనెక్షన్ ఉంటుంది LLMs సంబంధించి. సో డెఫినెట్గా ఈ కోర్సు ఎవరైతే కొంచెం టైం మనం స్పెండ్ చేయగలమని చెప్పి ఈవినింగ్ అనుకుంటారో 7 to 8:30 వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మిగతా సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది.
సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.